హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు చికెన్ వండుదాం. చికెన్ ఎప్పుడు స్కిన్ తీసి వండుకుంటున్నాం కదా, ఈరోజు అయితే స్కిన్తో వండుదామని అయితే చికెన్ తీసుకొచ్చిన. ఈ మధ్యలో అయితే స్కిన్తో వండతలేరు, అసలు చికెన్ టేస్టే ఉండలేదు, రబ్బర్ ముక్కల్లాగా ఉంటానే చికెన్ పీసు తింటే. అందుకే ఇప్పుడైతే చికెను స్కిన్తో వండుదామని ఈరోజు అయితే స్కిన్తో చికెను కోడి అయితే కట్ చేయించుకొచ్చినాము. అయితే ఈ స్కిన్తో వండినప్పుడే కూర అయితే చాలా టేస్ట్గా ఉండేది. ఒక 7-8 సంవత్సరాల కిందనైతే ఎక్కువ స్కిన్తో తినేది ఎవరైనా. ఈ మధ్యలో మాత్రం ఆ కట్ చేసేటోళ్ళకు ఈజీగా అయిపోతుంది, తినేటోళ్ళు కూడా స్కిన్ లేకుండా తింటారు. ఎప్పుడో ఒకసారి అయితే తినాలి, తింటే టేస్ట్ ఎట్లుంటుంది అన్నది తెలుస్తుంది. కనీసానికి నెలలో 2 సార్లు అన్న స్కిన్తో తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే వండి చూడండి. ఈరోజు అయితే నేను వండుదామని అయితే వండుతాను స్కిన్తో, ఎందుకంటే నాకైతే స్కిన్ తీసిన చికెన్ అయితే అసలు నచ్చలేదు. స్కిన్తో తినాలని అయితే ఈరోజు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే వండుదాము. ఇందులోకి సరిపోను మసాలా మంచిగా తగ్గట్టుగా అన్నీ వేసి వండితేనే ఈ చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి మసాలాలు అయితే ఇదిగో అన్ని మసాలాలు, ఇదిగో జాజికాయ, గసగసాల, యాలకు, చెక్క, పువ్వు, అవి ధనియాలు, లవంగాలు, ఇది సాజీరా, మిరియాలు, ఇవన్నీ వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ అయితే ఈరోజు అయితే ఇట్లా వండుదామని అయితే వండుతాను. ఇంకా ఏమేమి వేయాలన్నది చూపించి అయితే వండుతా. ఇప్పుడైతే ఒకటి ఇట్లాంటి కొంచెం వెడల్పు గిన్నె పెట్టుకొని కేజీన్నర చికెన్కు ఒక గరిటెన్నర నూనె పోద్దాము. ఎందుకంటే స్కిన్తో ఉన్న చికెన్లో ఎక్కువ నూనె ఉంటుంది. ఈ నూనె అయితే సరిపోద్ది, ఎందుకంటే స్కిన్తో ఉన్నది కాబట్టి ఎక్కువ నూనె ఉంటుంది. స్కిన్ లేని చికెన్లు ఎందులోనైనా నూనె ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడైతే ఈ నూనె వేడైంది, ఉల్లిపాయ అయితే వేసుకుందాము. ఈ కేజీన్నర చికెన్కి అయితే ఇంత అయితే సరిపోద్ది, ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే చికెన్ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదైతే ఉల్లిపాయ అయితే సగం వరకు మంచిగా ఫ్రై అయినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుందాము. నేను ఈ చికెన్ అయితే మా తెలంగాణలో ఎట్లయితే వండుతామో అట్నే వండుదామని అయితే వండుతాను. ఎందుకంటే ఒక్కసారి మా తెలంగాణలో వండుకున్నట్టు మీరు కూడా ఒకసారి అయితే వండుకొని చూడండి. నేనైతే వండింది చూసి మీరు కూడా వండుకోండి. ఎంత టేస్ట్గా ఉంటుందో అన్నది మీకే తెలుస్తుంది. తిన్నాకనే చెప్పండి. మంచిగా ఇదంతా ఇట్లా ఫ్రై అయినాక ఈ చికెన్ పీసులు అయితే వేసుకుందాం. ఉల్లిపాయ మంచిగా ఫ్రై కావాలి, అయినాక వేసుకోవాలి. ఈ చికెన్ కూడా కొద్దిసేపు అయితే ఈ నూనెలో మంచిగా ఫ్రై కావాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. గరిటె సప్పుడు అవుతుంది, దీనితో అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము. చికెన్లో ఈ స్పూన్తో అయితే 2 స్పూన్లు ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే చికెన్కు కొంచెం ఎక్కువనే పడుతుంది. అంటే తిన్నంత, నేనైతే దీనికి సరిపోని చెప్తాను, మీరు తిన్నంతనైతే మీరు వేసుకోరు. కాకుంటే 2 స్పూన్లు అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను వేసిన స్పూన్తో పెద్దదే కదా, అందుకే చూపించిన. చికెన్ అయితే చాలాసేపు అయితే ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై కావాలి. అయినప్పుడే ఉప్పు, తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు అయితే ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పుతో చికెన్ అయితే ఉడకాలి కొద్దిసేపు. ఇప్పుడు ఒక టమాటా అయితే ఇందులో వేసుకుందాము. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇది 2 గరిటెల కారం అయింది. ఇది 2 గరిటెలు అయితే పడుతుంది. ఇంత కారం వేసుకున్నప్పుడే చికెన్కు సరిపోద్ది. అంటే కారం ఉన్నట్టుగా కూడా వేసుకోవచ్చు. కొంచెం మా కారం అయితే కారం తక్కువ ఉంది, అందుకే నేనైతే 2 గరిటెలు వేసిన కేజీన్నరకు. ఒకవేళ ఎక్కువ ఉంటే గరిటెన్నర కంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, గరిటెన్నర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుందాము.
ఒకసారి అయితే అంతా కలుపుకుందాము. ఇప్పుడు ఒక టీ గ్లాసుడు అయితే నీళ్ళు పోసుకుందాము. ఎందుకంటే ఈ నీళ్ళు వేసుకొని వండుకున్నప్పుడే ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ చికెన్కు పడుతుంది, పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. మనం అట్టిగా నూనెలో ఫ్రై చేసుకుంటే చికెన్ కారం కారం తప్ప ఇంకా ఏం టేస్ట్ అనిపించేది. అందుకే ఇట్లనైతే కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది చికెను. ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చినాక ఈ కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని కొద్దిసేపు అయితే ఉడికితే సరిపోద్ది చికెను. కొత్తిమీర వేసుకున్నాకనైతే కొద్దిసేపు ఉడకాలి. ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకుందాము. ఎన్ని మసాలాలు వేసినా కానీ కొంచెం అయితే చికెన్ మసాలా వేసుకున్నప్పుడే చికెన్ మంచి టేస్ట్గా ఉంటుంది. కొద్దిగానైతే ఒక స్పూన్ అయితే వేసినా సరిపోద్ది. చికెన్ అయితే దాదాపు అయిపోయినట్టే. ఇట్లా దగ్గర కొంచెం గ్రేవీ ఉంటే సరిపోద్ది. చూసారు కదా, ఇట్లనైతే వండుకోండి. ఒక్కసారి అయితే స్కిన్తో అయితే చికెన్ వండి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. చపాతీకైనా ఇది పూరికైనా రైస్కైనా దేనికైనా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇట్లా వండుకుంటే. చూసారు కదా, ఇదిగో ఇట్లా స్కిన్తో అయితే వండుకొని చూడండి. ఒక్కసారి వండుకొని చూడండి. వండడం అయితే అయిపోయిందండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని ఈ చికెన్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. చూసి మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. బెల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్ అండి. మరి ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే చికెన్ చూసి వండుకోండి. రేపు సండే కదా, రేపు కంపల్సరీ వండుకోండి. బాయ్ అండి. ఉంటా మరి.